లక్నో వేదికగా సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఎల్ఎస్జీ టీం 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సిఎస్కే టీంను గట్టిగా డామినేట్ చేసిన లక్నో టీం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విక్టరీని అందుకున్నారు. సో విక్టరీ అయితే ప్లే ఆఫ్స్ రేస్లో లక్నో టీంకి బాగా ఉపయోగపడబోతుంది. మెయిన్లీ మ్యాచ్ తర్వాత వాళ్ళ నెట్ రేట్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయింది. సో మనం చెప్పుకుంటూనే ఉన్నాం లక్నో టీం మెల్లగా వాళ్ళు ప్లాట్ లూజ్ అవుతున్నారు, లాస్ట్ 2 మ్యాచ్లో ఓడిపోయారు, ప్లే ఆఫ్ రేస్లో వెనకబడిపోతున్నారని చెప్పి. బట్ ఈ మ్యాచ్లో టీం బ్రిలియంట్ కంబ్యాక్ ఇచ్చింది. ఛాంపియన్స్ టీం మీద ఒక ఛాంపియన్ విక్టరీ కొట్టారు. మెయిన్లీ ది ఛాంపియన్ ప్లేయర్ కేఎల్ రాహుల్ చాలా కాలం తర్వాత తన పొటెన్షియల్కి తగ్గట్టు ఆడాడు. సో ఈ మ్యాచ్లో లక్నో టీం గెలిచిందంటే దానికి మెయిన్ రీజన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ అండ్ వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్, అలాగే దాంతోపాటు వాళ్ళ బౌలర్స్ యొక్క కలెక్టివ్ పెర్ఫార్మెన్స్. సింపుల్గా చెప్పాలంటే లక్నో టీం ఈ మ్యాచ్లో తమ ఆల్రౌండ్ షోతో సిఎస్కే టీంను అవుట్ ప్లే చేశారు. మెయిన్లీ కేఎల్ రాహుల్ అయితే బ్యాటింగ్లో 1 చేత లక్నో టీంను గెలిపించాడని చెప్పుకోవచ్చు. సో రాహుల్ అయితే ఈ మ్యాచ్లో ఓవరాల్గా 53 బంతులు 82 పరుగులు చేశాడు. అండ్ డెసిగ్నేటెడ్ వికెట్ కీపర్గా చూసుకుంటే అతనికి 25వ 50+ స్కోర్. సో ఇప్పటివరకు ఐపీఎల్ లిస్టులో ఏ వికెట్ కీపర్ కూడా ఇలా 25 టైమ్స్ 50+ స్కోర్ కొట్టలేదు. బట్ ది ఫస్ట్ టైం జరిగింది. ప్రీవియస్కి రికార్డ్ మహేంద్ర సింగ్ ధోని పేరు మీద ఉండేది. అతను 24 సార్లు 50+ స్కోర్స్ కొట్టాడు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే కేఎల్ రాహుల్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే సిఎస్కే టీం మీద చూసుకున్న చేజింగ్లో కేఎల్ రాహుల్ కేవలం 7 ఇన్నింగ్స్లోనే 4 హాఫ్ సెంచరీలు కొట్టాడు. సో బ్యాటింగ్ విషయంలో కేఎల్ రాహుల్ కంప్లీట్లీ సిఎస్కే టీం మొత్తాన్ని డామినేట్ చేశాడు. దీనివల్ల టీం ఈ మ్యాచ్ని చాలా కంఫర్టబుల్గా గెలవగలిగింది. 8 మ్యాచ్లో సిఎస్కే టీం ఓడిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ అందులో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ టాస్ ఓడిపోవడం. సో ఈ మ్యాచ్ కోసం అయితే రెడ్ సాల్ వికెట్ వాడారు. అండ్ రెడ్ సాల్ వికెట్ చేజింగ్కి బాగా అనుకూలిస్తుంది. అలాగే డ్యూ ఫ్యాక్టర్ కూడా రావడం సెకండ్ బౌలింగ్ చేసే టీంకి కాస్త ఇబ్బంది కలిగించే విషయం. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవాలని చూస్తారు. అండ్ ఎగ్జాక్ట్లీ కేఎల్ రాహుల్ అదే చేశాడు. ఇన్ఫాక్ట్ అతను వరుసగా 5వ టాస్ గెలిచాడు. సో ఇప్పటివరకు ఐపీఎల్ లిస్టులో ఏ టీం కూడా ఇలా వరుస పెట్టి 5 మ్యాచ్లో టాస్ గెలవడం అనేది జరగలేదు. బట్ ది ఫస్ట్ టైం అది లక్నో టీంకి మాత్రమే పాసిబుల్ అయింది. సో టాస్ వినే విషయంలో అయితే కేఎల్ రాహుల్కి చాలా లక్ కలిసి వస్తుంది. ఈవెన్ వాళ్ళకి బౌలింగ్ ఇనిషియల్గా చూసుకున్న చాలా మంచి స్టార్ట్ వచ్చింది. మోషన్ ఖాన్ ఒక అద్భుతమైన బాల్తో రచిన్ రవీంద్రను గోల్డెన్ డకౌట్ చేశాడు. సో సిఎస్కే టీంకి అయితే పవర్ ప్లేలో అంత మంచి స్టార్ట్ రాలేదు. మెయిన్లీ వాళ్ళు ఓపెనింగ్ కాంబినేషన్లో మళ్ళీ మార్పు చేశారు. లాస్ట్ మ్యాచ్ లాంటి రహానేకి నిగ్గులు ఉంది అది అన్నారు. బట్ ఈ మ్యాచ్లో కూడా రహానేని ఓపెనర్గా పంపారు. అండ్ ఇదైతే మ్యాచ్లో కొంతవరకు బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నెంబర్ 3లో బ్యాటింగ్ వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ అంత కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేయలేదు. సో సిఎస్కే టీం పవర్ ప్లేలో 51 రన్స్ కొట్టారు కానీ 2 వికెట్లు కోల్పోయారు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి నాకౌట్ గైక్వాడ్ త్వరగా అవుట్ అయిపోవడం ఆ టీంకి ఒక సెట్ బ్యాక్ లాంటిదే. అండ్ ఆల్సో సిఎస్కే టీం సర్ప్రైజింగ్లీ జడేజా నెంబర్ 4లో పంపారు. సో ఈ మూవ్ కూడా కొంతవరకు బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే శివం దూబే వచ్చేసరికి పరిస్థితులు కొంతవరకు డిఫికల్ట్గా ఉన్నాయి. అదే దూబే నెంబర్ 4లో పవర్ ప్లేలోనే పంపుంటే అతను సెట్ అవ్వడానికి టైం ఉండేదే. సో జడేజాకి ఎక్కువగా బ్యాటింగ్ రావట్లేదని చెప్పో లేకపోతే ఏ రీజనో తెలియదు కానీ అతని నెంబర్ 4లో పంపారు. బట్ ఎనిమిది అతనైతే ఇన్నింగ్స్ మొత్తాన్ని యాంకర్ చేస్తూ మంచి నాక్ కొట్టాడు. 40 బంతులు 57 పరుగులు చేశాడు. అలాగే రాణే చూసుకుని 24 బంతులు 36 పరుగులు చేసి మంచి స్టార్ట్ ఇచ్చాడు. కానీ సిఎస్కే టీం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు కోల్పోతూ ఉంది. వాళ్ళకి ఎక్కడ కూడా పెద్ద పార్ట్నర్షిప్ రాలేదు. ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే దూబే మరియు రిజ్జీ వికెట్ని చాలా తొందరగా కోల్పోయారు. అలాగే మోయిన్ కూడా 18 ఓవర్లు కొట్టిన 6లు తప్పిస్తే అంతకుముందు చాలా స్ట్రగుల్ అయ్యాడు. సో సిఎస్కే టీం అయితే మిడిల్ ఓవర్స్లో చాలా క్వైట్గా ఉంది. ఎక్కువ రన్స్ కొట్టలేకపోయారు. మెయిన్లీ దూబే తొందరగా అవుట్ అయిపోవడం ఆ టీంకి ఒక 20-30 రన్స్ డిఫరెన్స్ క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. ఎనివే సిఎస్కే టీం కష్టాల్లో ఉంది. 165 అయినా కొడతారనుకున్న టైంలో చివరిలో ధోని వచ్చి మెరుపులు మెరిపించాడు. కేవలం 9 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. సో మరోసారి అయితే మహేంద్ర సింగ్ ధోని క్రౌడ్ మొత్తానికి ఫుల్ మిల్స్ పెట్టేశాడు. అసలు అతను బ్యాటింగ్ చూడడం కోసం లక్నో క్రౌడ్ మొత్తం ఎల్లోగా టర్న్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ కేఎల్ రాహుల్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో కూడా చెప్పాడు మినీ చెన్నైలో ఉందని చెప్పి. సో తలా కోసం అయితే ఎల్లో సీ వచ్చింది. అండ్ అతను ఎల్లో సీని బాగా సాటిస్ఫై చేశాడు. మీలో అతను బ్యాటింగ్లో చూసుకుంటే ఏదో బండ కొట్టినట్టు కొట్టలేదు. చాలా తెలివిగా బాల్కి తగ్గట్టు బౌండరీస్ కూడా కొట్టాడు. సో ధోని ఆ లేట్ బ్లిచ్ కారణంగా సిఎస్కే టీం 176 పరుగులు చేసింది. మెయిన్లీ లాస్ట్ 3 ఓవర్స్లో చూసుకుంటే ఆ టీంకి ఏకంగా 53 రన్స్ వచ్చాయి. సో లక్నో బౌలర్స్ ఓవర్ నెంబర్ 17 వరకు బాగానే బౌలింగ్ చేశారు. బట్ లాస్ట్ 3 ఓవర్స్లోనే ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. మెయిన్లీ తమ ఫస్ట్ 3 ఓవర్స్లో ఎక్సలెంట్గా బౌలింగ్ చేసిన బిష్నోయ్, మోషన్ ఖాన్ మరియు యష్ ఠాకూర్ వీళ్ళు ముగ్గురు కూడా చివరి 3 ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఇచ్చారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే లక్నో బౌలర్స్ అయితే మరోసారి ఒక మంచి షో పెట్టారు. మెయిన్లీ వాళ్ళకి ఈ మ్యాచ్లో బాగా కలిసి వచ్చింది స్టాయినస్ యొక్క బౌలింగ్. అతను వచ్చి రాగానే ఫస్ట్ బాల్కి శివం దుబే వికెట్ని తీశాడు. అండ్ ఇదైతే గేమ్కి ఒక టోన్ సెట్ చేసింది. అలాగే స్టాయినస్ ఆ తర్వాత కూడా తన బౌలింగ్లో ఎక్కువ రన్స్ ఇవ్వలేదు. 2 ఓవర్స్లో 7 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అలాగే మిడిల్ ఓవర్స్లో చూసుకున్న కృణాల్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్లో 16 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ యష్ ఠాకూర్ అండ్ మోషన్ ఖాన్ కూడా చెరో వికెట్ తీసుకున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే లక్నో బౌలర్స్ దగ్గర నుండి ఒక మంచి కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ వచ్చింది. వాళ్ళ స్పిన్నర్స్ బాగానే బౌలింగ్ చేశారు. అలాగే పేసర్స్ కూడా బాగా బౌలింగ్ చేశారు. ఆ లాస్ట్ 3 ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఇచ్చారు అంతే. ఇన్ఫాక్ట్ చివరి 3 ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఇవ్వకుండా ఉంటే సిఎస్కే టీం 160 లోపే కట్టడి చేసి ఉండేవారు. సో ఓవర్ నెంబర్ 18లో కేఎల్ రాహుల్ కొంతవరకు గ్యాంబిల్ తీసుకున్నాడు. స్పిన్నర్ చేత బౌలింగ్ చేయించాడు. అండ్ ఓవర్లో మోయిన్ 3 6లు కొట్టి కొంతవరకు మూమెంటంను షిఫ్ట్ చేశాడు. అండ్ దెన్ ఆ మూమెంటంను ధోని లాస్ట్ 2 ఓవర్లలో క్యారీ చేశాడు. బట్ 176 రన్స్ అంటే కొంతవరకు పవర్ స్కోర్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ టీం కూడా లక్నో టీం మీద ఈజీగా టార్గెట్ను చేశారు. ఈసారి మ్యాచ్లో కూడా మనం ఆల్మోస్ట్ అలాంటిది చూసాం.
ఇన్ఫాక్ట్ డీసీతో పోలిస్తే లక్నో టీం అసలు ఎక్కడ స్ట్రగుల్ అవ్వకుండా టార్గెట్ని చేశారు. సో బోత్ లక్నో ఓపెనర్స్ కేఎల్ రాహుల్ మరి క్వింటన్ డికాక్ ఇద్దరు కూడా పైరీ స్టార్ట్ ఇచ్చారు. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ మనం బ్యాటిల్ వీడియోలో చెప్పుకున్నాం కేఎల్ రాహుల్కి సిఎస్కే పవర్ ప్లే బౌలర్స్ మీద చాలా మంచి రికార్డు ఉందని. అండ్ ఎగ్జాక్ట్లీ దాన్ని ప్రూవ్ చేసి అతను పవర్ ప్లేలో చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. సో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కారణంగా ఎల్ఎస్జీ టీంకి పవర్ ప్లేలో 54 రన్స్ వచ్చాయి. ఇది కూడా వికెట్ లాస్ అవ్వకుండా. అండ్ ఈ టార్గెట్ చేసింగ్ అయితే ఒక పర్ఫెక్ట్ స్టార్ట్ అని చెప్పుకోవాలి. ఈవెన్ ఆ తర్వాత చూసుకున్న కేఎల్ రాహుల్ చాలా కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేశాడు. ఒక ఎండ్లో క్వింటన్ డికాక్ కొంతవరకు స్లోగానే అన్నప్పటికీ రాహుల్ మాత్రం తన ఇంటెంట్ని ఎక్కడ కోల్పోలేదు. మెయిల్ ఈ సీజన్లో వింటేజ్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ను చూపించాడు. తన మణికట్టు మాయాజాలంతో కొన్ని అద్భుతమైన ఫ్లిక్ షాట్స్ కొట్టాడు. అలాగే కవర్స్ పైన చూసుకున్న డౌన్ ది గ్రౌండ్ చూసుకున్న కొన్ని అద్భుతమైన షాట్స్ ఆడాడు. సో సింపుల్గా చెప్పాలంటే రాహుల్ మరోసారి తన క్లాస్ చూపించాడు. ఎక్కడ కూడా గట్టిగా కొట్టడానికి ట్రై చేయలేదు, జస్ట్ టైం చేసేవాడు అంతే. ఎస్పెషల్లీ మతీష్ చపాతిరాని బాగా ట్యాకిల్ చేశాడు. మిగతా బ్యాట్స్మెన్ చూసుకుంటే అతను రాగానే ఏదో చేద్దామని చెప్పి వికెట్లు ఇచ్చేస్తున్నారు. బట్ రాహుల్ మాత్రం చాలా క్యాలిక్యులేటెడ్గా అతని మీద బ్యాటింగ్ చేశాడు. ఇక డీకాక్ చూసుకున్న రాహుల్కి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడని చెప్పుకోవాలి. 43 బంతులు 54 పరుగులు చేశాడు. సో ఇదైతే స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే స్లో ఇన్నింగ్స్ లానే కనిపిస్తుంది. బట్ వాళ్ళు చేస్తున్న టార్గెట్కి ఇదైతే చాలా మంచి సూటబుల్ ఇన్నింగ్స్. మళ్ళీ కేవలం ఒక ఎండ్లో అగ్రెసివ్గా ఆడుతున్నాడు కాబట్టి అతను యాంకర్ ఇన్నింగ్స్ ఆడితే సరిపోతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ డీకాక్ అదే చేశాడు. సో లక్నో ఓపెనర్స్ ఇద్దరు కలిపి ఫస్ట్ వికెట్కు 15 ఓవర్స్లో 134 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ కంప్లీట్గా సిఎస్కే టీం దగ్గర నుండి గేమ్లో లాగేసుకుంది. మెయిన్లీ గ్రౌండ్లో చూసుకుంటే ఏ వికెట్ కైనా సరే ఇదే బిగ్ పార్ట్నర్షిప్. అలాగే సిఎస్కే టీం మీద చూసుకుంటే థర్డ్ హైయెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. సో లక్నో టీంకి అయితే మ్యాచ్ని వాళ్ళు ఓపెనర్సే గెలిపించి పెట్టేశారు. ఈవెన్ డీకాక్ అవుట్ అయిన తర్వాత నికోలస్ పురాన్ వచ్చి ఒక ఎక్సలెంట్ క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 12 బంతుల్లోనే 23 పరుగులు చేశాడు. అండ్ అతని పవర్ఫుల్ బ్యాటింగ్ కారణంగా లక్నో టీం మరో ఓవర్ మిగిలినగానే మ్యాచ్ని గెలిచేశారు. ఇన్ఫాక్ట్ కేఎల్ రాహుల్ అసలు అవుట్ అవ్వకుండా ఉంటాడేమో అనుకున్నాం. బట్ జడేజా బ్యాక్వర్డ్ పాయింట్లో ఒక కళ్ళు చెదిరే క్యాచ్ పట్టి రాహుల్ని అవుట్ చేశాడు. సో ఈ మ్యాచ్లో రాహుల్ని అవుట్ చేయడం కోసం అలాంటి మైండ్ బ్లోయింగ్ క్యాచ్ పడితే తప్ప పని అవ్వలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతను అసలు ఎక్కడ కూడా ఓపెనెంట్ బౌలర్స్కి ఛాన్స్ అవ్వకుండా బ్యాటింగ్ చేశాడని చెప్పి. ఇక సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ వాళ్ళు శార్దుల్ ఠాకూర్ను పక్కన పెట్టడం. లాస్ట్ మ్యాచ్లో అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం శార్దుల్ ఠాకూర్ను తీసుకోలేదు. సో అతను ఎందుకు తీసుకోలేదో గైక్వాడ్ మెన్షన్ చేయలేదు. జస్ట్ దీపక్ చార్ శార్దుల్ ఠాకూర్ ప్లేస్లో ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చాడని చెప్పాడు అంతే. బట్ ఎందుకు దీపక్ చార్ అయితే స్టార్టింగ్లో బాగానే బౌలింగ్ చేశాడు. బట్ ఆ తర్వాత రన్స్కి వెళ్ళాడు. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ వికెట్ తీయలేకపోయాడు. సో సిఎస్కే టీంకి డ్యూ ఫ్యాక్టర్ వస్తుందని తెలుసు. అలాంటప్పుడు వాళ్ళ పవర్ ప్లేలోనే 1-2 వికెట్స్ తీయాలి. కానీ వాళ్ళ బౌలర్స్ అది చేయలేకపోయారు. మెయిన్లీ మ్యాచ్లో తుషార్ దేశపాండే మరి ముస్తాఫిజుర్ రెహమాన్ ఇద్దరు కూడా కాస్త డిసప్పాయింట్ చేశారు. అలాగే పతిరానాకు చూసుకున్న ఓవరాల్గా బౌలింగ్ ఫిగర్స్ మంచిగానే కనిపిస్తున్నప్పటికీ అతను కూడా అంత ఎఫెక్టివ్గా కనిపించలేదు. 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ని మాత్రమే తీశాడు. ఈవెన్ జడేజా కూడా 10 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అండ్ ఆల్సో జడేజా బౌలింగ్లో పతిరానా ఒక క్యాచ్ని కూడా డ్రాప్ చేశాడు. సో సింపుల్గా చెప్పాలంటే సిఎస్కే టీంకి సెకండ్ హాఫ్లో ఏమీ కలిసి రాలేదు. వాళ్ళు ధోని నొక్తో మంచి మూమెంటంని క్యారీ చేసినప్పటికీ బౌలర్స్ దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. ఇన్ఫాక్ట్ జడేజా పట్టిన ఒక స్టన్నింగ్ క్యాచ్ తప్పితే వాళ్ళకి సెకండ్ హాఫ్లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. అండ్ ఆల్సో సిఎస్కే టీం బ్యాటింగ్లో కూడా ఒక 15 పరుగులు షార్ట్ అని చెప్పుకోవాలి. అదే వాళ్ళు ఒక 190 వరకు కొట్టుంటే ఈ మ్యాచ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఎనిమిది అండ్ అబ్దుల్ చేసుకుంటే లక్నో టీం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విన్ కొట్టారు. ఇప్పుడు పాయింట్స్ టేబుల్ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. అఫ్కోర్స్ ఈ మ్యాచ్ తర్వాత ఏ టీం యొక్క పొజిషన్స్ కూడా మారలేదు. మ్యాచ్కి ముందు ఏ పొజిషన్లో ఉన్నారు, మ్యాచ్ అయిపోయి కూడా అదే పొజిషన్లో ఉన్నారు. బట్ పాయింట్స్ విషయంలో చూసుకుంటే ఇప్పుడు లక్నో టీం సిఎస్కేని ఈక్వల్ చేసింది. మిగిలిన ఎస్ఆర్ఎస్ టీం కనుక ఈ రోజు మ్యాచ్లో ఓడిపోతే అది లక్నో టీంకి ఇంకా ప్లస్ అవుతుంది. సో కేఎల్ రాహుల్ అయితే రైట్ టైంలో ఒక మంచి ఇన్నింగ్స్ అంటే లక్నో టీంకి ఒక అద్భుతమైన విక్టరీ అందించాడు. చూడాలి మరి అతను ఇదే ఫామ్లో నెక్స్ట్ మ్యాచెస్లో కూడా కంటిన్యూ చేస్తాడా లేదా అనేది.